'టాక్సిక్' మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయింది. సో, ఈ సినిమా మీద ఎంత అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో, దీనికి ఎగ్జాంపులే అది క్రియేట్ చేసిన ఒక రికార్డ్. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఈ సినిమా ఒక రికార్డ్‌ని క్రియేట్ చేసింది. బాలీవుడ్ సెన్సేషన్ 'దురంధర్ 2' రికార్డ్‌ని బ్రేక్ చేసింది. సో, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు 'టాక్సిక్' మీద ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యున్నాయో. మరి ఈ సినిమాకి సంబంధించి రిజల్ట్స్ మాత్రం కాస్త డిఫరెంట్‌గా అయితే ఉండిపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్నయితే చూసింది. మరి ఈ సినిమాకి సంబంధించి ఏ రికార్డ్ క్రియేట్ చేసింది, 'దురంధర్ 2' రికార్డ్‌ని ఏ రకంగా బ్రేక్ చేసింది, ఈ సినిమాకి సంబంధించి ఎలా ఉందనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, 'కేజీఎఫ్' సిరీస్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు యష్ గారు. దాదాపు నియర్లీ 4 ½ ఇయర్స్ అలా బ్రేక్ తీసుకొని 'టాక్సిక్' మూవీతో వచ్చారు. సో, చాలా మంది అప్పుడే ట్వీట్ చేశారు. ఇంత 'కేజీఎఫ్ 2' తర్వాత అంత స్టార్డమ్ వచ్చింది. పాన్ ఇండియన్ రేంజ్‌లో ఆయన గుర్తింపు సంపాదించారు. మరి అటువంటి తరుణంలో చాలా తొందరగా సినిమాలు తీసి ఆడియన్స్ ముందుకు రావాలని చెప్పేసి అభిమానులు కూడా కోరుకున్నారు. కాకపోతే ఆయన చాలా గ్యాప్ ఇచ్చి టైం తీసుకొని ఆ తర్వాత గీతూ మోహన్ దాస్ గారి డైరెక్షన్‌లో ఈ 'టాక్సిక్' మూవీ అయితే చేయడం జరిగింది. సో, అటు వీళ్ళ కాంబినేషన్ కూడా సెట్ అయింది. లుక్స్ రిలీజ్ చేస్తున్నారు. టైటిల్ రిలీజ్ చేశారు. ఆహ్, కొద్దిగా గ్లింప్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇలా రిలీజ్ చేస్తున్న కంటెంట్ అంతా కూడా సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతూ అయితే పోవడం జరిగింది. సో, ఆ గ్లింప్స్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. ఈసారి 'కేజీఎఫ్‌ని' మించే 'టాక్సిక్' ఉండబోతుందన్న అభిప్రాయాలు ఆ గ్లింప్స్ చూసాక అందరికి కూడా అర్థమైపోయింది. అయితే అంటే అందులో ఆహ్, యష్ గారి లుక్స్ గావచ్చు, ఆయన స్టైల్ గావచ్చు, ఆహ్, ఆ గ్లింప్స్‌లో చూపించిన బీజీఎం గావచ్చు, ఇవన్నీ కూడా అభిమానుల్ని ఫుల్‌గా ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించాయి. సో, అలా ఎక్స్‌పెక్టేషన్స్ ఈ సినిమా మీద పెరిగిపోయాయి. ఆ తర్వాత రిలీజ్ అయిన సాంగ్సు, ఆ ట్రైలరు ఇవి కాస్త ఆహ్, భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవ్వడం అయితే జరిగింది దీని మీద. అంటే బోల్డ్‌గా ఉంది. ఇది 18+ ఆల్రెడీ సర్టిఫికేట్ కూడా అదే ఇచ్చింది సెన్సార్ సర్టిఫికేట్. సో, దాని మీద కాస్త కాంట్రోవర్సీ కూడా క్రియేట్ అవ్వడం అయితే జరిగింది. సో, ఏదైతే అదేముంది గానీ ఈ సినిమా రిలీజ్ అయితే దగ్గర పడిన నేపథ్యంలో బుకింగ్స్ ఎప్పుడైతే ఓపెన్ అయిపోయాయో ఆ సినిమా మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఆ బుకింగ్స్ చూస్తేనే అర్థమైపోతుంది. బీభత్సంగా జరిగిపోయాయి బుకింగ్స్ అయితే. సో, అసలు టికెట్స్ చూసుకుంటూ వస్తే క్షణాల్లో ఓపెన్ అయిన కొన్ని క్షణాల్లోనే బుకింగ్స్ జరిగిపోయాయి. ఓపెన్ చేసి బుక్ చేసుకుందాం అనుకుంటే కూడా దొరకని ఒక పరిస్థితి. సో, అంతలా ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అన్ని చోట్ల కూడా అలానే ఉంది. అటు నార్త్ సైడ్‌లో గావచ్చు, లేకుంటే సౌత్ సైడ్‌లో గావచ్చు అన్ని చోట్ల కూడా బుకింగ్స్ అయితే ఒక లెవెల్‌లో అయితే ఉండిపోయింది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాలీవుడ్ సెన్సేషన్ అయిన 'దురంధర్ 2' రికార్డ్‌ని ఇది బ్రేక్ చేసింది అడ్వాన్స్ బుకింగ్స్‌లో. అంటే ఆ 'దురంధర్ 2' అప్పట్లో ఎంత హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయిందో మనకు తెలిసిందే. అంటే 'దురంధర్' సక్సెస్ సాధించింది. 'దురంధర్' అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ సినిమా ఒక లెవెల్‌లో హిట్ అయిపోయింది. దాంతో 'దురంధర్ 2' మీద ఆటోమేటిక్‌గా అంచనాలు క్రియేట్ అయిపోయాయి. అలా భారీ అంచనాలతో రిలీజ్ అయిన 'దురంధర్ 2' అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. అదే 14,00,000 టికెట్స్ సేల్ అయ్యాయి. ఒక్క అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే. సో, అదొక రికార్డ్ క్రియేట్ చేసింది 'దురంధర్ 2'. ఇప్పుడు ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసి ఇక్కడ 'టాక్సిక్' అనేది ఒక సరికొత్త రికార్డ్‌ని ఏర్పాటయింది. సో, అదేంటంటే 'దురంధర్ 2' 14,00,000 అడ్వాన్స్ బుకింగ్స్ జరిగితే దీనికి 16,00,000 జరిగాయి. సో, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంతటి అంచనాలతో రిలీజ్ అయిందని. సో, అలా 16,00,000 అడ్వాన్స్ బుకింగ్స్ జరగడంతో ఇప్పుడు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ డేనే 100 కోర్స్‌కు పైచిలుకే రాబట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. సో, మాక్సిమం ఇది 100-150 క్రోర్స్ మొదటి రోజే వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. సో, అటువంటి అంచనాలతో ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఇంత ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయినప్పటికీ టాక్ చూసుకుంటూ వస్తే ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఈ సినిమా టాక్ అయితే చాలా అంటే చాలా బ్యాడ్ టాకే ఉంది. సో, ఎవరు చూసినా కూడా ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూసే ఇస్తున్నారు. సినిమా కథ విషయంలో కన్‌ఫ్యూజన్ ఉంది. స్క్రీన్ ప్లే విషయంలో గందరగోళం ఉంది. క్యారెక్టరైజేషన్స్ పరంగా కూడా టోటల్ కన్‌ఫ్యూజన్. వాళ్ళేం తీశారో మేమేం చూసామో మాకే అర్థం కాలేదు అన్నట్టుగా అభిమానుల మైండ్ సెట్ అలా చూస్తున్న ఆడియన్స్ మైండ్ సెట్ అలా ఉండింది. బయటకొచ్చిన తర్వాత వాళ్ళు అది టాక్సిక్ గాదు, టార్చర్ రా బాబు అంటూ అటువంటి రివ్యూస్ ఇవ్వడం మొదలుపెట్టేశారు. సో, అంత దారుణంగా ఈ సినిమా ఉందని జెప్పేసి పబ్లిక్ తేల్చి పడేయడం జరిగింది. అయితే మొదటి రోజు ఈ సినిమాకి సంబంధించయితే బుకింగ్స్ పరంగా గావచ్చు, కలెక్షన్స్ పరంగా గావచ్చు ఏ డోకా అయితే ఉండదు. ఎందుకంటే దీని మీదున్న అంచనాలతో ఈ సినిమా ఫస్ట్ డే మొత్తం కూడా ఫుల్ అయిపోయాయి. చెప్పాను గదా! 16,00,000 టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్‌తో సోల్డ్ అయిపోయాయి. ఆ తర్వాత ఇక ఆఫ్‌లైన్‌లో ఎంత అయ్యాయో అది లెక్క లేదు. సో, అలా ఈ అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే 100 క్రోర్స్ అబోనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే సెకండ్ డే నుంచి సినిమా ఉంటుందా? లేదా? అని జెప్పేసి. సెకండ్ డే అయితే
ఆశించినంత స్థాయిలో బుకింగ్స్ జరగలేదు. అంతేకాకుండా బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సెల్ చేసుకునే ఒక పరిస్థితి ఉందని కూడా, అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మరి సెకండ్ డే నుంచి ఈ సినిమా రన్ అయితే కాస్త కష్టంగానే మారిపోయే అవకాశం ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇరుముడి ప్రభావం ఇప్పుడు ఇంకా అంటే మొన్నటి వరకు టాక్సిక్ ప్రభావం ఇరుముడి మీద ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఇరుముడి ప్రభావమే టాక్సిక్ పడే అవకాశం ఉంది. సో అది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి. సో అలా మరి టాక్సిక్ అయితే ఓపెనింగ్స్ భారీగా ఉన్నప్పటికీ ఆ సినిమా టాక్ నెగెటివ్‌గా స్ప్రెడ్ అవ్వడంతో మరి ఇప్పుడు సెకండ్ డే, థర్డ్ డే మీద అయితే టాక్ ప్రభావం చూపించి కలెక్షన్స్ అయితే ఫస్ట్ డేతో పోలిస్తే చాలా అంటే చాలా డ్రాప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. నియర్లీ 500-600 అంటున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే ఇది 120 క్రోర్స్‌కి దిల్ రాజు గారు కొన్నారని చెప్తున్నారు. మరి ఈ స్థాయి బడ్జెట్ కావచ్చు, ఈ స్థాయి బిజినెస్ కావచ్చు ఈ సినిమాకైతే అయింది. మరి ఈ సినిమా రిపోర్ట్స్ రిజల్ట్స్ చూస్తే మాత్రం భారీ నష్టాల్లో ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి ఏ మేర నష్టాలు వస్తాయో ఈ సినిమాకి చూడాలి. మరి ఫస్ట్ డే ఎలా ఎంతటి కలెక్షన్స్ వస్తాయో కూడా చూడాలి. సో ఏదేమైనా ఒక రికార్డ్‌నైతే అంటే ఇటువంటి టాక్ చూసినప్పటికి కూడా ఒక సెన్సేషన్ రికార్డ్‌నైతే క్రియేట్ చేసింది అడ్వాన్స్ బుకింగ్స్ తోని. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇక లాంగ్ రన్‌లో ఎంతవరకు వస్తాయి? ఎంతవరకు ఇది నష్టాలని కాస్త దగ్గరికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత తక్కువగా నష్టాలు వచ్చేలా ప్లాన్ చేస్తూ ఉంటారు కాబట్టి అది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. సో అలా టాక్సిక్ మూవీకి సంబంధించి ఇటువంటి ఓపెనింగ్స్, ఇటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయినప్పటికీ ఆ సినిమా టాక్ బాలేకపోవడంతో ఇలా డిజాస్టర్ కావాల్సి అయితే వచ్చింది. మరి చూద్దాం ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎలా ఉంటాయి. థాంక్ యూ సో మచ్.